अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा।
पुण्य सवेरा से आए अपने आप को जानो राजयोग के द्वारा अपना परम पिता पहचानो इसी राजपथ पर चलकर पालो अपना बसेरा तुम हो आत्मा तन से न्यारे परमात्मा को प्यारे दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा अंतर मन में ज्योति जगा लो होगा दूर अंधेरा ओम शांति ओम शांति ओम शांति। ओम शांति ओम शांति ओम शांति। ఈరోజు మురళి 10/1/2021 10/1/2021 రివైజ్ డేట్ 9/10/87 రివైజ్ డేట్ అవ్యక్త బాప్ దాదా యొక్క మహావాక్యాలు अलौकिक राज दरबार का समाचार अलौकिक राज दरबार యొక్క సమాచారం చెప్తున్నారు బాబా अलौकिक राज दरबार का समाचार अलौकिक राज दरबार యొక్క సమాచారం आज बाप दादा अपने स्वराज अधिकारी बच्चों की राज दरबार देख रहे हैं ఈ రోజు బాప్ దాదా తన స్వరాజ్ అధికారి పిల్లల రాజ దర్బార్ని చూస్తున్నారు। ये संगम की निराली श्रेष्ठ शान वाली अलौकिक दरबार सारे कल्प में न्यारी और अति प्यारी है। ఈ సంగమ యుగం యొక్క అతీతమైన శ్రేష్ఠ హోదా కలిగినటువంటి ఈ అలౌకిక దర్బారు మొత్తం కల్పంలోకి అతీతమైనది మరియు అతి ప్రియమైనది। इस राज्यसभा की रूहानी रौनक रूहानी कमल आसन रूहानी ताज और तिलक चेहरे की चमक स्थिति के श्रेष्ठ स्मृति के वायुमंडल में अलौकिक खुशबू अति रमणीक अति आकर्षित करने वाली है। ఈ రాజ్యసభ యొక్క ఆత్మిక ప్రకాశం ఆత్మిక కమల ఆసనము ఆత్మిక కిరీటము మరియు తిలకము ముఖాలలో ఉన్నటువంటి మెరుపు స్థితి యొక్క శ్రేష్ఠ స్మృతి యొక్క అలౌకిక సుగంధము వాయుమండలంలో ఇదంతా అతి రమణీకంగా అతి ఆకర్షితం చేసే విధంగా ఉంది। రాజ్యసభ యొక్క వాతావరణాన్ని వివరిస్తూ ఉన్నారు బాబా।
ऐसी सभा को देख बाप दादा हर एक राज्य अधिकारी आत्मा को देख हर्षित हो रहे हैं. ఇటువంటి సభను చూస్తూ బాప్ దాదా ప్రతి ఒక్క రాజ్య అధికారి ఆత్మను చూస్తూ హర్షితులవుతూ ఉన్నారు. कितनी बड़ी दरबार है. हर एक ब्राह्मण बच्चा स्वराज अधिकारी है. तो कितने బ్రాహ్మణ్ బచ్చే ఎంత పెద్ద సభ ఉంది తెలుసా. ఎందుకంటే ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లలు స్వరాజ్య అధికారి అని చూసుకుంటే ఎంతమంది బ్రాహ్మణ పిల్లలు ఉన్నారు, ఎంత పెద్ద దర్బార్ ఇది. सभी ब्राह्मणों की दरबार इकट्ठी करो तो कितनी बड़ी राजी दरबार हो जाएगी. బ్రాహ్మణులందరి యొక్క ఈ దర్బార్ మనం కూర్చోపెట్టినట్లయితే ఎంత పెద్ద రాజ దర్బార్ అయిపోతుంది. इतनी बड़ी राज दरबार किसी भी युग में नहीं होती. ఇంత పెద్ద రాజ సభ రాజ दरबार ఏ యుగంలోని ఏర్పడదు. यही संगम की विशेषता है जो ऊंचे ऊंचे बाप के सर्व बच्चे स्वराज अधिकारी बनते हैं. ఇదే సంగమ యుగం యొక్క విశేషత. ఏ యుగంలోని లేని విశేషత సంగమ యుగంలో ఏంటంటే ఉన్నతోన్నతమైన బాబా యొక్క పిల్లలందరూ కూడా స్వరాజ్యాధికారిగా తయారై ఉంటున్నారు. वैसे लौकिक परिवार में हर एक बाप बच्चों को कहते हैं कि ये मेरा बच्चा राजा बेटा है. वह इच्छा रखते हैं कि मेरा हर एक बच्चा राजा बने, लेकिन सभी बच्चे राजा बन ही नहीं सकते. ये कहावत परमात्मा बाप की कॉपी की है. మామూలుగా కూడా లౌకిక కుటుంబంలోని ప్రతి ఒక్క తండ్రి పిల్లలకు అంటూ ఉంటారు పిల్లల పట్ల, నా యొక్క ఈ బిడ్డ రాజా బిడ్డ అని, లేదా కోరిక పెట్టుకుంటారు పిల్లల పట్ల, నా యొక్క ప్రతి బిడ్డ కూడా రాజా కావాలి, ప్రతి పుత్రుడు రాజా కావాలి అని కోరిక పెట్టుకుంటారు లౌకిక తండ్రి. కానీ పిల్లలందరూ రాజాగా కాలేరు అక్కడ. అయితే ఈ నానుడి ఈ అనుకోవటం లౌకికంలో రాజా పిల్లలే కావాలి అని తండ్రి అనుకోవటం అనేది పరమాత్మ తండ్రి నుండి కాపీ చేశారు లౌకికంలోని. इस समय बाप दादा के सब बच्चे राजयोगी अर्थात स्व के राजे नंबरवार जरूर है, लेकिन है सभी राजयोगी, प्रजायोगी कोई नहीं है. ఈ సమయంలో బాప్ దాదా యొక్క పిల్లలందరూ కూడా రాజయోగిలుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? రాజయోగిలు అంటే స్వయం పైన రాజాగా ఉన్నారు. నంబర్ వారి ఉన్నారు తప్పకుండా, కానీ అందరూ రాజయోగి. ప్రజాయోగిగా అయితే ఎవరు లేరు. तो बाप दादा बेहद की राज्यसभा देख रहे थे. కాబట్టి బాప్ దాదా ఈరోజు బేహద్ రాజ్యసభను చూస్తూ ఉన్నారు. सभी अपने को स्वराज अधिकारी समझते हो ना. అందరూ మిమ్మల్ని మీరు స్వరాజ్ అధికారిగా అనుకుంటున్నారు కదా. నయే నయే ఆయే హుయే బచ్చే స్వరాజ్ అధికారి హో వా అభి బన్నా హై. కొత్తగా వచ్చిన పిల్లలు రాజ్య అధికారిగా ఉన్నారా, లేదా ఇప్పుడు ఇంకా తయారవ్వాలి అనుకుంటున్నారా? నయే నయే తో మిల్నా జుల్నా సీక్ రే. కొత్తగా వచ్చారు కదా, ఇంకా అందరితో కలవటము నేర్చుకుంటూ ఉన్నారు. అవ్యక్త బాప్కి అవ్యక్తి బాతే సమజ్నే కి భీ ఆదత్ పడతీ జాయేగి. కొత్త వాళ్ళు కదా, అవ్యక్త బాబా యొక్క అవ్యక్తమైనటువంటి మాటలు అర్థం చేసుకోవడం కూడా ఇంకా అలవాటు అవుతూ ఉంది. फिर भी इस भाग्य को अभी से भी समय पर ज्यादा समझेंगे कि हम सभी आत्माएं कितनी भाग्यवान है. అయినప్పటికీ కూడా బాబాతో అవ్యక్త మిలనం చేసుకునే ఈ భాగ్యము ఇప్పటికంటే కూడా సమయం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అర్థమవుతుంది మీకు. నిజంగా మేము ఆత్మలందరం ఎంత భాగ్యవంతులు అనేది సమయం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మీకు అర్థమవుతుంది భాగ్యము అని చెప్తున్నారు బాబా. तो बाप दादा सुना रहे थे अलौकिक राज दरबार का समाचार. కాబట్టి బాప్ దాదా వినిపిస్తూ ఉన్నారు అలౌకిక రాజ దర్బార్ యొక్క సమాచారం ఈరోజు. सभी बच्चों के विशेष ताज और चेहरे की चमक के ऊपर ना चाहते भी अटेंशन जा रहा था. అయితే ఈ సభలో చూస్తూ బాప్ దాదాకు పిల్లలందరి విశేషంగా పిల్లలందరి పైన ఉన్న కిరీటం, తర్వాత ముఖంలో ఉన్న మెరుపు, దీనిపైన వద్దనుకున్నా కూడా దృష్టి వెళ్తూ ఉంది అంట. ताज ब्राह्मण जीवन की विशेषता पवित्रता का ही सूचक है.
కిరీటం ఏంటి చూస్తున్నారు బాబా ఈ సభలో? బ్రాహ్మణ జీవిత యొక్క విశేషత పవిత్రత. పవిత్రత యొక్క సూచకమే కిరీటము, పవిత్రత యొక్క చిహ్నము. चेहरे की चमक रूहानी स्थिति में स्थित रहने की रूहानियत की चमक है. ముఖంలో మెరుపు ఏంటది? ఆత్మిక స్థితిలో ఉండేటటువంటి, అంటే ఆత్మికత, ఆత్మిక స్థితి అనే మెరుపు ముఖంలో. साधारण रीति से भी किसी भी व्यक्ति को देखेंगे तो सबसे पहले दृष्टि चेहरे तरफ ही जाएगी. సాధారణంగా మనం ఏ వ్యక్తినైనా చూసేటప్పుడు మొట్టమొదట మన దృష్టి వారి ముఖ మండలం పైన వెళ్తుంది. ఏ चेहरा ही వృత్తి और స్థితి का दर्पण है. ఎందుకంటే ఈ ముఖ కవలికలే వృత్తి మరియు స్థితిని చూపించే దర్పణము. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని లౌకికంలో కూడా చెప్పారు. అంటే ముఖము అనేది మన లోపల వృత్తి నడుస్తుంది, స్థితి ఎలా ఉంది అనేది చూపించే దర్పణము. तो बाप दादा देख रहे थे, चमक तो सभी में थी, लेकिन एक थे सदा रूहानियत की स्थिति में स्थित रहने वाले, स्वतः और सहज स्थिति वाले, और दूसरे थे सदा रूहानी स्थिति के अभ्यास द्वारा स्थित रहने वाले. బాప్దాదా చూస్తున్నారు, మెరుపు అయితే అందరిలోని ఉంది, కానీ ఒకరు సదా ఆత్మిక స్థితిలో ఉండేవారిగా ఉన్నారు. ఆత్మిక స్థితి అనే మెరుపు చూశారు కదా బాబా, అందులో 2 రకాలు చూశారంట. ఒకటి సదా ఆత్మిక స్థితిలో ఉన్నారు, అది మెరుపు. వాళ్ళది ఎలా ఉందంటే స్వతహా సహజ స్థితిలో ఉన్నారు, స్వతహాగా సహజంగా స్థితిలో ఉన్నారు. రెండో రకం మెరుపు ఎలాంటిది ఉందంటే కొంతమందిలో సదా ఆత్మిక స్థితి అభ్యాసం ద్వారా వస్తుంది, స్వతహాగా సహజంగా కాదు, అభ్యాసం ద్వారా ఆత్మిక స్థితి వస్తుంది. एक थे सहज स्थिति वाले, दूसरे थे प्रयत्न कर स्थिति रहने वाले, स्थित रहने वाले. अर्थात एक थे सहज योगी, दूसरे थे పురుషార్థ से योगी. ఒకరు సహజ స్థితిలో ఉండేవారు ఉన్నారు, సహజంగా స్థితిలో ఉండేవారు. రెండోవారు ప్రయత్నించే స్థితిలో అవుతూ ఉన్నారు. అంటే ఒకరు సహజ యోగిగా ఉన్నారు, ఇంకొక రకమైన వారు పురుషార్థం ద్వారా యోగి అవుతూ ఉన్నారు. दोनों की चमक में अंतर रहा. ఇద్దరి మెరుపులో తేడా ఉంది. ఆత్మిక స్థితి అనే మెరుపులోని తేడా చెప్తూ ఉన్నారు బాబా. ఒకరు సహజ యోగి, ఇంకొకరు పురుషార్థంతో యోగి అయ్యే మెరుపు కనిపిస్తుంది. उनकी नेचुरल ब्यूटी थी और दूसरों की पुरुषार्थ द्वारा ब्यूटी थी. సహజ యోగ్యులు ఎలా ఉన్నారు, సహజంగా ఆత్మిక స్థితి ఉండే వాళ్ళు ఎలా ఉన్నారు, నేచురల్ బ్యూటీ ఉంది వారి ముఖంలో, సహజ సౌందర్యం యొక్క మెరుపు కనిపిస్తుంది. ఇంకా రెండో రకం పురుషార్థం ద్వారా మెరుపు వస్తుంది అన్నమాట, ఆత్మిక స్థితి అనే మెరుపు. जैसे आजकल भी मेकअप कर ब्यूटीफुल बनते हैं ना, नेचुरल स्वाभाविक ब्यूटी की चमक सदा एक रस रहती, और दूसरी ब्यूटी कभी बहुत अच्छी और कभी परसेंटेज में रहती, एक जैसी एक रस नहीं रहती. ఎలాగైతే ఈ రోజుల్లో బయట ప్రపంచంలో కూడా మేకప్ వేసుకుని అందంగా తయారవుతూ ఉంటారు కదా, సహజంగా స్వాభావికంగా అందము అనేది ఆ మెరుపు ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది, ఏకరసంగా. రెండో రకం ఏంటి, ఆర్టిఫిషియల్గా తెచ్చుకున్న బ్యూటీ లేదా అందము ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు చాలా బాగుంటుంది, మరి అప్పుడప్పుడు పర్సంటేజ్ తేడాలోకి వచ్చేస్తూ ఉంటుంది, ఒకేలా ఏకరసంగా ఉండదు అన్ని వేళల్లోని అది. तो सदा सहज योगी स्वतः योगी స్థితి నంబర్ 1 స్వరాజ్ అధికారి बनाती है. కాబట్టి ఇక్కడ కూడా ఆత్మిక స్థితి యొక్క బ్యూటీ కోసం వర్ణిస్తున్నారు బాబా. స్వతహాగా సహజంగా ఆత్మిక స్థితిలో ఉండేవారు ఏకరసంగా ఉంటుందన్నమాట వారిలో ఆత్మిక స్థితి యొక్క మెరుపు. వారిని ఏమన్నారు బాబా, సదా సహజ యోగి స్వతహ యోగి స్థితి ఎవరిలో ఉంటుందో వాళ్ళు నంబర్ 1 స్వరాజ్ అధికారిగా తయారు చేస్తుంది వాళ్ళని స్థితి. जब सभी बच्चों का वायदा है ब्राह्मण जीवन अर्थात एक बाप ही संसार है, वह एक बाप दूसरा ना कोई. जब संसार ये बाप है दूसरा कोई है ही नहीं, तो स्वतः और सहज योगी स्थिति सदा रहेगी ना, वह मेहनत करनी पड़ेगी.
ఎప్పుడైతే బ్రాహ్మణ జీవితము అంటేనే పిల్లల వాగ్దానం ఏముంది, బ్రాహ్మణ జీవితము అంటేనే ఒక బాబాయే మా ప్రపంచం, ఒక బాబా తప్ప నాకు ఇంకెవరు లేరు అనుకున్నారు కదా. ఎప్పుడైతే నా సంసారమే నా ప్రపంచమే బాబా ఇంకెవరు లేరు అనుకున్నారో అప్పుడు స్వతహాగా సహజంగా యోగి స్థితి సదా ఉంటుంది కదా. ఒక బాబా అయిన వారు అనుకున్నప్పుడు లేదా శ్రమ పడవలసి వస్తుందా? अगर दूसरा कोई है तो मेहनत करनी पड़ती है, यहाँ बुद्धि ना जाए वहाँ जाए. బాబా తప్ప ఇంకొకరు ఎవరైనా ఉంటే మనకు అప్పుడు శ్రమ పడవలసి వస్తుంది. నా బుద్ధి ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళకూడదు మనం ఆలోచించుకోవటం శ్రమ పడడం అనేది చేయాల్సి వస్తుంది. లేకిన్ एक बाप ही सब कुछ है फिर बुद्धि कहाँ जाएगी, जब जा ही नहीं सकती तो अभ्यास क्या करेंगे. కానీ ఎప్పుడైతే ఒక బాబా అయినా సర్వస్వం ఇంకెవరూ లేరు అనుకున్నామో అప్పుడు ఇంకా బుద్ధి ఎక్కడికి వెళ్తుంది చెప్పండి. ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి లేనే లేదు అనేటప్పుడు ఇంకా అభ్యాసం మీరు ఏం చేయాల్సి ఉంటుంది, శ్రమ దేనికోసం పడాలి. अभ्यास में भी अंतर होता है, एक स्वतः अभ्यास है ही है और दूसरा होता है मेहनत वाला अभ्यास. అభ్యాసంలో కూడా మళ్ళీ తేడా వస్తుంది అన్నమాట. ఒకటి స్వతహ అభ్యాసం, ఉండనే ఉన్నాం ఆ స్థితిలో అనేలాగా ఉంటున్నారు, అది మనది నేచురల్ మన స్థితి, మనం ఆ స్థితిలో ఉన్నాం అనే అభ్యాసం. రెండోది శ్రమతో కూడినటువంటి అభ్యాసం. రెండు రకాలు ఉన్నారు. तो स्वराज्य अधिकारी बच्चों का सहज अभ्यासी बनना यही निशानी सहज योगी स्वतः योगी की. స్వరాజ్య అధికారులుగా అవడము అంటే సహజ అభ్యాసిగా కావడం, ఇదే నిశాని सहज योगी स्वतः योगी स्थिति का गुर्तुलु. उनके चेहरे की चमक अलौकिक होती है, जो चेहरा देखते ही अन्य आत्माएं अनुभव करती कि ये श्रेष्ठ प्राप्ति स्वरूप सहज योगी है. వారి ముఖంలో మెరుపే అలౌకికంగా ఉంటుంది. ఎవరు? స్వరాజ్యాధికారులు, సదా స్వరాజ్యాధికారులు. సహజ యోగి స్వతహ యోగిగా ఎవరు ఉంటున్నారో వాళ్ళ ముఖం యొక్క మెరుపు అలౌకికంగా ఉంటుంది. వారి ముఖం చూడగానే ఇతర ఆత్మలు కూడా అనుభవం చేసుకుంటారంట, వీళ్ళెవరో శ్రేష్ఠ ప్రాప్తి స్వరూపులుగా ఉన్నారు, సహజ యోగిగా ఉన్నారు అని వాళ్ళ ముఖం ద్వారా అనుభవం అవుతుంది చూసే వాళ్లకు. जैसे स्थूल धन व स्थूल पद के प्राप्ति की चमक चेहरे से मालूम होती है कि ये शाहूकार कुल का व ऊंच पद अधिकारी है, ऐसे ये श्रेष्ठ प्राप्ति श्रेष्ठ राज्य अधिकार अर्थात श्रेष्ठ पद की प्राप्ति का नशा व चमक चेहरे से दिखाई देती है. दूर से ही अनुभव करते कि इन्होंने कुछ पाया है, प्राप्ति स्वरूप आत्मा ये है. బాబా చెప్తున్నారు, ఎలాగైతే స్థూలమైన ధనము స్థూలమైన పదవి యొక్క ప్రాప్తి మన దగ్గర ఉన్నప్పుడు మన ముఖం యొక్క మెరుపు ద్వారా మనకి తెలుస్తుంది వీళ్ళెవరో ధనిక కులానికి చెందిన వాళ్ళు, వీళ్ళు ఉన్నత పదవికి అధికారులు అని. అలాగే బాబా పిల్లలుగా మనం కూడా శ్రేష్ఠ ప్రాప్తులు పొంది శ్రేష్ఠ రాజ్య అధికారిగా అంటే శ్రేష్ఠ పదవి యొక్క ప్రాప్తి నశ, శ్రేష్ఠ పదవి యొక్క ప్రాప్తి యొక్క నశ మరియు ఆ మెరుపు ముఖం ద్వారా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ప్రాప్తులు పొందేవారిది ముఖం నుండి మెరుపు కనిపిస్తుంది. దూరం నుండి చూసే వాళ్ళకి అనుభవం అవుతుంది వీళ్ళు ఏదో పొందేరు అని చెప్తున్నారు బాబా. प्राप्ति स्वरूप आत्मा ये है, ऐसे ही सभी राज्य अधिकारी बच्चों के चमकते हुए चेहरे दिखाई दे. వీళ్ళు ప్రాప్తి స్వరూపాత్మలు అని కనిపిస్తుంది ముఖము ద్వారా. ఇదే విధంగా రాజ్య అధికారి పిల్లలందరి యొక్క మెరిసే ముఖము కనిపించాలి, అందరి ముఖాలలో కూడా ఆ మెరుపు కనిపించాలి. ఏ మెరుపు? సర్వ ప్రాప్తి స్వరూపులు, శ్రేష్ఠ ప్రాప్తి స్వరూపులనే మెరుపు. मेहनत के चिन्ह नहीं दिखाई दे, प्राप्ति के चिन्ह दिखाई दे चेहरे में. శ్రమ యొక్క చిహ్నాలు కనిపించకూడదు మీ ముఖంలో, प्राप्ति యొక్క చిహ్నాలే కనిపించాలి. अभी भी देखो कोई कोई बच्चों के चेहरे को देख यही कहते हैं इन्होंने कुछ पाया है, और कोई कोई बच्चों के चेहरे को देख ये भी कहते कि ऊंची मंजिल है लेकिन त्याग भी बहुत ऊंचा किया है. ఇప్పుడు కూడా చూడండి కొంతమంది పిల్లల ముఖం చూసి
ఇదే అంటారు, వీళ్ళు ఏదో పొందేరు, చాలా ప్రాప్తులు పొందేరు, వారి ముఖం చూస్తే అర్థమవుతుంది అంటారు. కొంతమంది పిల్లల ముఖం చూస్తే ఇలా కూడా అనేవాళ్ళు ఉన్నారు, చాలా ఉన్నతమైన ప్రాప్తి ఉంది కానీ త్యాగం కూడా చాలా ఉన్నతమైనది చేశారు, కష్టమే అని అంటారు, కష్టపడ్డారు అని. త్యాగ్ దికాయి దేతే భాగ్య నిహి దికాయి దేగా చేరేసి అంటే కొంతమంది ముఖం నుండి త్యాగం కనిపిస్తుంది, పొందిన భాగ్యం కనిపించట్లేదంట. కష్టపడుతున్నది చూస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారంట, కానీ ఎంత ప్రాప్తి పొందుతున్నారు అనేది కనిపించాలి మన ముఖం ద్వారా. యా ఏ కహెంగే కి మెహనత్ బహుత్ అచ్చి కర్ రహే, లేదా ముఖం చూసి ఇలా అంటారు, చాలా కష్టపడుతున్నారు, చాలా మంచి శ్రమ పడుతున్నారు, కానీ మన ముఖం ద్వారా ఏం కనిపించాలి? శ్రమ కాదు, భాగ్యం అనేది కనిపించాలి అని చెప్తున్నారు బాబా. ప్రాప్తుల యొక్క మెరుపు కనిపించాలి. बाप दादा यही देखने चाहते हैं कि हर एक बच्चे के चेहरे से सहज योगी की चमक दिखाई दे. బాప్ దాదా ఇదే చూడాలనుకుంటున్నారు, ప్రతి పిల్లల ముఖము నుండి సహజ యోగి అనే మెరుపు కనిపించాలి. శ్రేష్ఠ ప్రాప్తికి నశకి చమక్ దికాయి దే, శ్రేష్ఠ ప్రాప్తుల యొక్క నశ అనే మెరుపు కనిపించాలి. क्योंकि प्राप्तियों के भंडार बाप के बच्चे हो, संगमी के प्राप्तियों के वरदान समय के अधिकारी हो. ఎందుకంటే ప్రాప్తుల యొక్క బండారైన బాబాకు పిల్లలయ్యారు మీరు, సంగమి యొక్క ప్రాప్తుల యొక్క వరదాని సమయానికి అధికారి అయిపోయారు మీరు. అందుకని ప్రాప్తుల యొక్క నశాయి మీ ముఖంలో కనిపించాలి. నిరంతర योग कैसे लगावे, वह निरंतर अनुभव कर भंडार की अनुभूति कैसे करे. अब तक भी इसी मेहनत में ही समय नहीं गवाओ, लेकिन प्राप्ति स्वरूप के भाग्य को सहज अनुभव करो. నిరంతర యోగంని ఎలా జోడించుకోవాలి, నేను నిరంతర అనుభవం చేసుకుంటూ బండారు యొక్క అనుభూతి ఎలా చేసుకోవాలి, బాబా నుండి ఖజానాల అనుభూతి ఎలా చేసుకోవాలి అని ఇప్పటి వరకు ఇదే శ్రమ పడడంలో సమయాన్ని వృధా చేయకండి. కానీ ఏం చేయాలి? ప్రాప్తి స్వరూపం యొక్క భాగ్యాన్ని సహజంగా అనుభవం చేయండి. ఇప్పుడు समाप्ति का समय समीप आ रहा है, अब तक किसी न किसी बात की मेहनत में लगे रहेंगे तो प्राप्ति का समय तो समाप्त हो जाएगा. फिर प्राप्ति स्वरूप का अनुभव कब करेंगे? సమాప్తి యొక్క సమయము సమీపానికి వచ్చేస్తుంది. ఇప్పటి వరకు ఏదో ఒక విషయంలో శ్రమ పడుతూనే ఉంటే ప్రాప్తి యొక్క సమయం సమాప్తి అయిపోతుంది కదా, మరి ప్రాప్తి స్వరూప యొక్క అనుభవం ఇంకెప్పుడు చేసుకుంటారు మీరు అడుగుతున్నారు బాబా. संगम एक को ब्राह्मण आत्माओं को वरदान है सर्व प्राप्ति भव. సంగమ యుగంలో బ్రాహ్మణ ఆత్మలకి ఇది వరదానం దొరికింది, సర్వ ప్రాప్తి భవ, सदा पुरुषार्थी भव. सदा पुरुषार्थी भव का वरदान नहीं है, प्राप्ति भव का वरदान है. संगम युग को ब्राह्मण आत्माओं को वरदान है सर्व प्राप्ति भव. सदा पुरुषार्थी भव का वरदान नहीं है, प्राप्ति भव का वरदान है. సంగమిగలో బ్రాహ్మణ ఆత్మలకు సర్వ ప్రాప్తి భవ అనే వరదానం దొరికింది, సదా పురుషార్థి భవ అనే వరదానం కాదు. కాబట్టి ప్రాప్తి భవ అనే వరదానాన్ని చూపించండి ముఖంలో. ప్రాప్తి భవకి వరదాని ఆత్మ కబ్బీ भी अलबेलेपन में आ नहीं सकती. ప్రాప్తి భవ అనే వరదానం పొందినటువంటి ఆత్మలు ఎప్పుడు కూడా అశ్రద్ధలోకి రారు, వాళ్ళు పురుషార్థంలోని. इसलिए उनको मेहनत नहीं करनी पड़ती. అశ్రద్ధ చూపకపోవటం వలన, పురుషార్థంలో అశ్రద్ధ చేయకుండా ఉండడం వలన శ్రమ అనేది కనిపించదు వారి ఎదురుగా. तो समझा क्या बनना है, क्या बनना है? प्राप्ति स्वरूप बनना है, पुरुषार्थी स्वरूप नहीं, मेहनत स्वरूप नहीं. ప్రాప్తి స్వరూపంగా తయారవ్వాలి. అర్థమైంది? ఇలా తయారవ్వాలి. राज्यसभा में राज्य अधिकारी बनने की विशेषता क्या है, ये स्पष्ट हुआ ना. రాజ్యసభలో రాజ్యాధికారిగా తయారవటానికి విశేషత ఏంటి? ఇది స్పష్టమైంది కదా, అర్థమైంది కదా. राज्य अधिकारी होना वह भी सोच रहे कि है वह नहीं है. రాజ్య అధికారిగా ఉంటున్నారా లేదా ఇంకా ఆలోచిస్తున్నారా అయ్యానా లేదా అని.
जब विधाता के बच्चे वरदाता के बच्चे बन गए, राजा अर्थात विधाता देने वाला, अब प्राप्ति कुछ नहीं तो लेंगे क्या? तो समझा, नए नए बच्चों को इस अनुभव में रहना है. ఎప్పుడైతే విధాత బాబాకు పిల్లలు అయిపోయామో, వరదాత బాబాకు పిల్లలుగా అయిపోయామో, రాజా అంటే విధాత ఇచ్చేవారు, విధాత బాబా పిల్లలు మనం ఎవరు? మనం కూడా విధాత. రాజా అంటేనే విధాత, ఇచ్చేవారు. ఇచ్చేవారి దగ్గర అప్రాప్తి అనేది ఉండదు కదా. అప్రాప్తి అనేది లేనప్పుడు ఇంకా వేరే వాళ్ళ నుండి మనం తీసుకోవటానికి ఏముంటుంది? అర్థమైందా? కొత్త కొత్త పిల్లలు కూడా ఈ అనుభవంలో ఉండాలి. ఏ అనుభవంలో? ఇచ్చేవారిగా ఉండే అనుభవంలో, విధాత ఈ అనుభవంలో ఉండాలి. युद्ध में ही समय नहीं गवाना है. अगर युद्ध में ही समय गवाया तो अंतमति भी युद्ध में रहेंगे. फिर क्या बनना पड़ेगा? యుద్ధంలోనే సమయాన్ని వృధా చేయకండి మాయతో. యుద్ధంలోనే ఒకవేళ యుద్ధంలోనే సమయం గడిచిపోతే అంతమతి యుద్ధంలోనే ఉంటూ వెళ్తారు. సోగతి ఏం దొరుకుతుంది అప్పుడు? చంద్రవంశమే జాయింగే బస్ సూర్యవంశమే. అంతమతి యుద్ధంలో ఉంటూ వెళ్ళిపోతే సోగతి చంద్రవంశం దొరుకుతుందా, సూర్యవంశమా అడుగుతున్నా. యుద్ధ వాళ్ళతో చంద్రవంశమే జాయేగా. యుద్ధం చేసేవారు చంద్రవంశంలోకి వెళ్ళాల్సి వస్తుంది కదా, యుద్ధం యొక్క సంస్కారంతో వెళ్ళిపోతే. చల్ రహే హే, కర్ రహే హే, ఓ హీ జాయేంగే, पहुंच जाएंगे. अभी तक ऐसा लक्ष्य नहीं रखो. నడుస్తున్నాం కదా, చేస్తున్నాం కదా, అయిపోతుందిలే, చేరిపోతాంలే, ఇలాంటి లక్ష్యం పెట్టుకోకండి. पर कैसा लक्ष्य रखना है? ఇలాంటి లక్ష్యం పెట్టుకోవాలి. अब नहीं तो कब नहीं, बनना है तो अब, पाना है तो अब. ऐसे उमंग उत्साह वाले ही समय पर अपनी संपूर्ण मंजिल को पा सकेंगे. కానీ లక్ష్యం ఏముండాలి? ఇప్పుడు లేకపోతే ఎప్పుడూ లేదు. తయారవ్వాలంటే ఇప్పుడే, పొందాలి అంటే ఇప్పుడే అని ఇలాంటి ఉల్లాస ఉత్సాహాలు పెట్టుకునే వారే సమయానికి తమ సంపూర్ణ గమ్యానికి చేరుకోగలరు. त्रेता में राम सीता बनने के लिए तो कोई भी तैयार नहीं है. త్రేతాయుగంలో సీతారాముల అవతారా అంటే ఎవరు తయారుగా ఉండరు కదా, చేతులు ఎత్తారు కదా బాబా అడిగినప్పుడు. जब सती सूर्यवंशी में आना है तो सूर्यवंश अर्थात सदा मास्टर विधाता और वरदाता लेने की इच्छा वाला नहीं. మరి ఎప్పుడైతే సత్యుగ సూర్యవంశంలోనే రావాలనుకుంటున్నామో, సూర్యవంశం అంటే ఏంటి? సదా మాస్టర్ విధాత మరియు వరదాతగా ఉంటారు. అంటే తీసుకునే కోరిక పెట్టుకునేవారు కాదు వాళ్ళు సూర్యవంశస్థులు. मदद मिल जाए, ये हो जाए तो बहुत अच्छा, पुरुषार्थ में अच्छा नंबर ले लेंगे, नहीं. मदद मिल रही है, सब हो रहा है, इसको कहते हैं स्वराज्य अधिकारी बच्चे. నాకు ఏమైనా సహయోగం దొరికితే చేస్తాను, ఇలా అయితే బాగుంటుంది, నాకు ఇలా అయితే చాలా బాగుంటుంది, పురుషార్థంలో మంచి నెంబర్ తీసుకుంటాను. పరిస్థితి సహయోగం, వ్యక్తుల సహయోగం, ఇది సూర్యవంశీ లక్షణం కాదు. సహయోగం దొరుకుతుంది, అన్నీ జరుగుతూ ఉంటుంది అని ముందుకెళ్ళడం, ఇది స్వరాజ్య అధికారి పిల్లల యొక్క లక్షణం. आगे बढ़ना है या पीछे आए है तो पीछे ही रहना है. ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా? వెనుక వచ్చాం కాబట్టి వెనుకే ఉండాలి అనుకుంటున్నారా? आगे जाने का सहज रास्ता है, सहज योगी स्वतः योगी बनो. ముందుకు వెళ్ళటానికి సహజమైన మార్గం ఏంటంటే సహజ యోగి స్వతః యోగిగా తయారవ్వండి. पीछे आते हुए भी आगे जाने की सहज रास्ता है, सहज योगी स्वतः योगी बनो. లేట్గా వచ్చినా ముందుకెళ్ళడానికి సహజమైన మార్గం బాబా చెప్తున్నారు. సహజ యోగి స్వతః యోగిగా తయారవ్వండి.
बहुत सहज है। जब है ही एक बाप दूसरा कोई नहीं तो जाएंगे कहाँ? చాలా సహజం. యోగము ఎందుకు కష్టమవుతుంది? ఉండేదే ఒక బాబా, నాకు ఇంకొకరు లేరు అనేటప్పుడు ఇంకెక్కడికి వెళ్తుంది మీ బుద్ధి? प्राप्ति ही प्राप्ति है, फिर मेहनत क्यों लगेगी? प्राप्ति है प्राप्ति अनुभव అవుతుంది, శ్రమ ఎందుకు అనిపిస్తుంది? तो प्राप्ति के समय का लाभ उठाओ, सर्व प्राप्ति स्वरूप बनो. కాబట్టి ప్రాప్తి యొక్క సమయం ఇది, లాభాన్ని తీసుకోండి. సమయం యొక్క లాభం प्राप्ति, सर्व प्राप्ति स्वरूपंगा तैयाరైపోండి. समझा? बाप दादा तो यही चाहते कि एक एक बच्चा, चाहे लास्ट आने वाला, चाहे स्थापना के आदि में आने वाला, हर एक बच्चा नंबर 1 बने. राजा बनना ना कि प्रजा. బాప్ దాదా అయితే ఇదే ఆశిస్తూ ఉన్నారు. ఒక్కొక్క పుత్రుడు, బాబా పిల్లలు ఒక్కొక్కరు కూడా లాస్ట్ నెంబర్లో వచ్చిన వారైనా లేదా స్థాపన ఆది నుండి వచ్చిన వారైనా కానీ ప్రతి ఒక్క పిల్లలు కూడా నంబర్ 1 కావాలి, రాజాగానే కావాలి, ప్రజలు కాదు అని బాబా అనుకుంటున్నారు. अच्छा, महाराष्ट्र और मध्य प्रदेश का ग्रुप आया है. बाबा ఎదురుగా महाराष्ट्र मध्य प्रदेश ग्रुप्स వచ్చే. देखो महाशब्द कितना अच्छा है. महाराष्ट्र स्थान भी महा शब्द का है और बनना भी महान ही. చూడండి, మహా అనే పదం ఎంత గొప్పది, ఎంత మంచిది. మహారాష్ట్ర స్థానం కూడా మహా పదం ఉంది కదా, తయారవడం కూడా అలాగే మహాన్గా तैयार కావాలి. महान तो बन गए ना, क्योंकि बाप के बने మన महान बने. महान ఆత్మ ఏవో మహాన్ అయితే ఎప్పుడో అయిపోయారు కదా, ఎందుకంటే బాబా పిల్లలు అవడం అంటేనే మహాన్ ఆత్మలు అయిపోయారు మీరు. బ్రాహ్మణ అర్థాత్ మహాన్, బ్రాహ్మణులు అవడం అంటేనే महान ఆత్మలు అయిపోయారు. हर कर्म महान, हर बोल महान, हर संकल्प महान है. अलौकिक हो गया ना. బ్రాహ్మణులు అవడం అంటేనే ప్రతి కర్మ మహాన్, ప్రతి మాట మహాన్, ప్రతి సంకల్పం మహాన్ అయిపోయింది, अलौकिकम అయిపోయింది కదా అంతా బ్రాహ్మణులు అయ్యాక. तो महाराष्ट्र वाले सदा ही स्मृति स्वरूप बनो कि महान है. ब्राह्मणता महान, छोटी है ना. కాబట్టి మహారాష్ట్ర వాళ్ళు సదా ఇదే స్మృతి స్వరూపంగా తయారవ్వండి. మహాన్గా ఉన్నాం మేము, మహోన్నతమైన ఆత్మలము అని. బ్రాహ్మణులంటేనే మహోన్నతం, పిలక స్థానంలో ఉన్నారు కదా, ముఖము కన్నా పై భాగంలో ఉన్నారు, శరీర భాగాలన్నింటిలోకి ఉన్నత స్థానము. మధ్యప్రదేశ్, ఇప్పుడు మధ్యప్రదేశ్ వాళ్ళతో మాట్లాడుతున్నారు బాబా. सदा मध्याजी भाव के नशे में रहने वाले, मन मना भाव के साथ मध्याजी भाव का भी वरदान है. सदा मध्याजी भावानी నశాలో ఉండేవారు మధ్యప్రదేశ్ వాళ్ళు. మన్మనా భవ అనే మంత్రంతో పాటు मध्याजी भव अने वरदानम कुड़ा पुंदिनवारू. तो अपना स्वर्ग का स्वरूप इसको कहते हैं मध्याजी भव. तो अपने श्रेष्ठ प्राप्ति के नशे में रहने वाली अर्थात मध्याजी भव के मंत्र के स्वरूप में स्थित रहने वाले तम स्वर्गम యొక్క స్వరూపం, దాన్ని మధ్యాజీ భవ అంటారు. మధ్యలో ఉన్న విష్ణు స్వరూపం. త్రిమూర్తి చిత్రంలో మధ్యలో ఎవరున్నారు? విష్ణు. స్వర్గం యొక్క స్వరూపం, మన స్వర్గం యొక్క స్వరూపం. దీన్ని మధ్యాజీ భవ అనే శ్రేష్ఠ ప్రాప్తి యొక్క నశాలో ఉండడము అంటారు. కాబట్టి మధ్యాజీ భవ అనే మంత్ర స్వరూపంలో స్థితిలో ఉండేవారు మధ్యప్రదేశ్ అంటే. ఓ భీ మహాన్ హో గయే, అది కూడా గొప్ప స్థితి అయింది కదా. మధ్యాజీ భవ హే తో మన్ మనా భవ భీ జరూర్ హోంగే. మధ్య స్వరూపం యొక్క నశాలో ఉంటే, విష్ణు స్వరూపం యొక్క నశాలో మన్మనాభవ స్థితి కూడా తప్పకుండా ఉంటుంది. तो मध्य प्रदेश अर्थात महामंत्र का स्वरूप बनने वाले मध्याजी भव అయినట్లయితే మన్మనాభవ కూడా అయిపోతారు తప్పకుండా. కాబట్టి మధ్యప్రదేశ్ అంటే మహామంత్రం యొక్క స్వరూపంగా తయారయ్యేవారు. तो दोनों ही अपनी अपनी विशेषता से महान है. समझा कौन हो? ఇద్దరు కూడా తమ తమ విశేషత ద్వారా మహోన్నతమైన వారు అయ్యారు. మహారాష్ట్ర వాళ్ళు
మధ్యప్రదేశ్ వాళ్ళు కూడా. అర్థమైందా మీరు ఎటువంటి వారు? जब से पहला पाठ शुरू किया वो भी यही किया कि मैं कौन. మొట్టమొదటి పాఠ ఎప్పుడు ప్రారంభించారో ఇదే పాఠం కదా, నేనెవరు అనే పాఠం. బాప్ भी वही बात याद दिलाते, इसी पर मनन करना. బాబా కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు, మీరెవరు అనేది. కాబట్టి దీనిపైన మననం చేయండి. शब्द एक एक मैं कौन, लेकिन इसके उत्तर कितने हैं, लिस्ट निकालना. मैं कौन పదము ఒకటే, నేనెవరు అనేది మనం మొదటి రోజు జ్ఞానంలో వచ్చినప్పుడు తెలుసుకున్న విషయం. ఇప్పుడు కూడా అదే పదం, కానీ దానికి ఎన్ని సమాధానాలు వస్తాయి లిస్ట్ తయారు చేయండి. నేనెవరు, నేను ఆత్మ ఒకటే కదా, ఎలాంటి ఆత్మను, చాలా లిస్ట్ వస్తుంది కదా, తయారు చేయండి నేనెవరు అనేది. अच्छा, चारों ओर के सर्व प्राप्ति स्वरूप श्रेष्ठ आत्माओं को सर्व अलौकिक राज्यसभा अधिकारी महान आत्माओं को सदा रूहानियत की चमक धारण करने वाली विशेष आत्माओं को सदा स्वतः योगी सहज योगी ऊंची ऊंची आत्माओं को ऊंचे ऊंचे बाप दादा का स्नेह संपन्न याद प्यार स्वीकार हो. अच्छा, हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. బాబా ఎవరెవరికి ప్రియ స్మృతులు నమస్తే చెప్తున్నారు? నలువైపులా ఉన్న సర్వ ప్రాప్తి స్వరూపులకు, శ్రేష్ఠ ఆత్మలకు, సర్వ అలౌకిక రాజ్యసభకు అధికారి అయిన మహాన్ ఆత్మలకు, సదా ఆత్మిక స్థితి యొక్క మెరుపు ధారణ చేసుకున్నటువంటి విశేష ఆత్మలకు, సదా స్వతః యోగి సహజ యోగి ఉన్నతోన్నతమైన ఆత్మలకు, ఉన్నతోన్నతమైన బాప్ దాదా యొక్క స్నేహ సంపన్నమైన ప్రియ స్మృతులు స్వీకరించండి. अव्यक्त बाप दादा से डबल विदेशी भाई बहनों की मुलाकात. అవ్యక్త బాప్ దాదాతో డబల్ విదేశీ అన్నయ్యలు అక్కయ్యలు కలుసుకుంటూ ఉన్నారు. డబల్ విదేశీ अर्थात सदा अपने स्वस्वरूप स्वदेश स्वराज्य की स्मृति में रहने वाले. డబల్ విదేశీలు అంటే సదా తమ స్వస్వరూపము స్వదేశము స్వరాజ్యం యొక్క స్మృతిలో ఉండేవారు. డబల్ విదేశీ को विशेष कौन सी सेवा करनी है? डबल विदेशीలు విశేషంగా ఎటువంటి సేవ చేయాలి? अभी साइलेंस की शक्ति का अनुभव विशेष रूप से आत्माओं को कराना, ये भी विशेष सेवा है. ఇప్పుడు సైలెన్స్ శక్తి యొక్క అనుభవం విశేషంగా ఆత్మలందరికీ చేయించండి, ఇది కూడా విశేషమైన సేవ. जैसे साइंस की पावर नामी ग्रामी है ना, बच्चे बच्चे को मालूम है कि साइंस क्या है, ऐसे साइलेंस पावर साइंस से भी ऊंची है, वो दिन भी आना है. ఏ విధంగా సైన్స్ యొక్క శక్తి ప్రసిద్ధి చెందింది కదా, ప్రతి పిల్లలతో సహా అందరికీ తెలుసు సైన్స్ అంటే ఏంటి అనేది. అలాగే ఇప్పుడు సైలెన్స్ పవర్ సైన్స్ కంటే ఉన్నతమైంది అని తెలుసుకునే రోజు కూడా వస్తుంది. साइलेंस के पावर की प्रत्यक्षता अर्थात बाप की प्रत्यक्षता. సైలెన్స్ శక్తి ప్రత్యక్షం అవటము అంటే బాబా ప్రత్యక్షత జరగటము. जैसे साइंस प्रत्यक्ष प्रूफ दिखा रही है, वैसे साइलेंस पावर का प्रैक्टिकल प्रूफ है आप सबका जीवन. ఏ విధంగా సైన్స్లో ప్రత్యక్ష ప్రమాణం చూపిస్తారు కదా, అలాగా సైలెన్స్ శక్తిలో ప్రాక్టికల్ ప్రూఫ్ ప్రత్యక్ష ప్రమాణాలు ఏంటంటే మీ అందరి యొక్క జీవితం, ఇదే प्रैक्टिकल प्रूफ. जब इतनी सब प्रैक्टिकल प्रूफ दिखाई देंगे तो ना चाहते हुए सभी की नजर में सहज आ जाएंगे. इंत मंदी जीवितालु प्रैक्टिकल प्रूफ గా కనిపిస్తే ప్రత్యక్ష ప్రమాణాలుగా వద్దనుకున్నా కూడా అందరి దృష్టి సహజంగా ఎటువైపే వస్తుంది, సైలెన్స్ పవర్ వైపు.
जैसे ये पिछले वर्ष पीस का कार्य किया ना, इसको स्टेज पर प्रैक्टिकल में दिखाया. ఎలాగైతే క్రిందటి సంవత్సరము మిలియన్ మినిట్స్ ఆఫ్ పీస్ అప్పీల్ అని ప్రాజెక్ట్ చేశారు కదా, దీని సందర్భంగా పీస్ యొక్క కార్యం చేస్తూ స్టేజ్ మీద ప్రాక్టికల్గా చూపించారు ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ. దాని సందర్భంలో ప్రకాష్ మణి దాదీకి అప్పుడు పీస్ మెసెంజర్ అనే అవార్డు వచ్చింది ఈఎన్ఓ నుండి అనమాట. ఈఎన్ఓ से दादी जी को, प्रकाश मन दादी जी को इस प्रोजेक्ट के द्वारा पीस मैसेंजर अवार्ड मिला. इसको स्टेज पर प्रैक्टिकल में दिखाया. ऐसे ही चलते फिरते पीस के मॉडल दिखाई दे तो साइंस वालों की भी नजर साइलेंस वालों के ऊपर अवश्य जाएगी. ఈ మాదిరిగా నడుస్తూ తిరుగుతూ కూడా పీస్ మోడల్గా, శాంతి యొక్క మోడల్గా తారే నడుచుకుంటే నీ జీవిత విధానం ద్వారా సైన్స్ శక్తి వారికి కూడా, వారి దృష్టి కూడా సైలెన్స్ శక్తి వారి పైన తప్పకుండా పడుతుంది. समझा? साइंस की इन्वेंशन विदेश में ज्यादा होती है तो साइलेंस की पावर का आवाज भी वहां से सहज फैलेगा. సైన్స్ యొక్క ప్రయోగాలు విదేశాలలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి సైలెన్స్ పవర్ యొక్క ధ్వని కూడా అక్కడి నుండే సహజంగా వ్యాపిస్తుంది. सेवा का लक्ष्य तो है ही, सभी को उमंग उत्साह भी है. सेवा के बिना रह नहीं सकते. సేవ యొక్క లక్ష్యం అయితే అందరిలో ఉంది, ఉల్లాస ఉత్సాహాలు కూడా ఉన్నాయి అందరిలో. సేవ లేకుండా ఉండలేరు కదా. जैसे भोजन के बिना रह नहीं सकते ऐसे सेवा के बिना भी रह नहीं सकते. इसलिए बाप दादा खुश हैं. ఎలాగైతే భోజనం లేకుండా ఉండలేరు అలాగే సేవ లేకుండా ఉండలేరు. అందువలన బాప్ దాదా ఖుషి అవుతున్నారు విదేశీయుల్ని చూస్తూ. అచ్చా, పార్టీयों से అవ్యక్త బాప్ దాదాకి ములాఖాత్. పార్టీలతో అవ్యక్త బాప్ దాదా కలుసుకుంటూ ఉన్నారు. स्वदर्शन चक्रधारी श्रेष्ठ आत्मा ये बन गए, ऐसा अनुभव करते हो. స్వదర్శన చక్రధారి శ్రేష్ఠ ఆత్మలుగా అయ్యాము మేము అని అనుభవం చేసుకుంటున్నారా? స్వకా దర్శన్ హో గయానా? స్వదర్శన చక్రధారి అంటే ఏంటి? స్వయం యొక్క దర్శనం చేసుకున్నారు కదా. अपने आप को जानना अर्थात स्व का दर्शन होना और चक्र का ज्ञान जानना अर्थात स्वदर्शन चक्रधारी बनना. మనల్ని మనం తెలుసుకోవటం, స్వయాన్ని తెలుసుకోవటము అంటే స్వయం యొక్క దర్శనం జరగడము మరియు చక్రం యొక్క జ్ఞానం తెలుసుకోవటము అంటే స్వదర్శన చక్రధారిగా తయారవడము. जब स्वदर्शन चक्रधारी बनते हैं तो और सब चक्र समाप्त हो जाते हैं. ఎప్పుడైతే స్వదర్శన చక్రధారిగా తయారైపోతామో మిగిలిన అన్ని చక్రాలు సమాప్తి అయిపోతాయి. और सब चक्र क्या क्या है? మిగిలిన అన్ని చక్రాలు అంటే ఏంటేంటి? देहबान का चक्र, संबंध का चक्र, समस्याओं का चक्र, माया के कितने चक्र हैं. लेकिन स्वदर्शन चक्रधारी बनने से ये सब चक्र समाप्त हो जाते, सब चक्रों से निकल जाते हैं. దేహ భ్రాంతి యొక్క చక్రము, సంబంధీకుల బంధన యొక్క చక్రము, సమస్యల యొక్క చక్రము, మాయ యొక్క ఎన్ని చక్రాలు ఉన్నాయో కానీ స్వదర్శన చక్రధారిగా తయారవడం వలన ఈ చక్రాలన్నీ సమాప్తి అయిపోతాయి. ఈ చక్రాలన్నింటి నుండి బయటపడగలము. నీతో జాల్మి ఫస్ జాతే, లేకపోతే ఈ చక్రాల యొక్క వలలో పడిపోతాము. तो पहले फंसे हुए थे अब निकल गए. ముందు చిక్కుకొని ఉండేవాళ్ళం, ఇప్పుడు బయటకు వచ్చాం కదా ఈ చక్రాల నుండి. 63 जन्म तो अनेक चक्रों में फंसते रहे और इस समय इन चक्रों से निकल आए तो फिर फंसना नहीं है. 63 జన్మల అనేక చక్రాలలో చిక్కుకుంటూనే ఉన్నాము. ఈ సమయంలో ఈ చక్రాల నుండి బయటకు రావాలి, మళ్ళీ చిక్కుకోకూడదు. अनुभव करके देख लिया ना, अनेक चक्रों में फंसने से सब कुछ गंवा दिया और स्वदर्शन चक्रधारी बनने से बाप मिला तो सब कुछ मिला.
అనుభవం చేసి చూసేస్తారు కదా 63 జన్మల నుండి అనేక చక్రాలలోని పడడం వలన అన్నీ పోగొట్టుకున్నాం. మరి ఇప్పుడు సుదర్శన చక్రధారిగా తయారవడంతో బాబా లభించారు, అన్నీ లభించాయి. तो सदा सुदर्शन चक्रधारी बन माया जीत बन आगे बढ़ते चलो, इससे सदा हल्के रहेंगे, किसी भी प्रकार का बोझ अनुभव नहीं होगा. కాబట్టి సదా సుదర్శన చక్రధారిగా తారే మాయా జీతులుగా తారే ముందుకు నడుస్తూ వెళ్ళండి. దీంతో ఏమవుతుంది, సదా తేలిగ్గా ఉంటారు, ఏ రకమైన బరువు అనుభవం కాదు. అన్ని చక్రాలు సమాప్తి అయిపోతే తేలికైపోతారు. बोझ ही नीचे ले आता है और हल्का होने से ऊंचे उड़ते रहेंगे. బరువే మనల్ని కిందకి తీసుకొచ్చేస్తుంది. తేలిగ్గా అయినట్లయితే మనం పైపైన ఉన్నత స్థితిలో ఎగురుతూ ఉంటాం. తో ఉड़ने वाले होना कमजोर तो नहीं. కాబట్టి ఎగిరేటటువంటి వారిగా ఉన్నారా, బలహీనంగా అయితే లేరు కదా. अगर एक भी पंख कमजोर होगा तो नीचे ले आएगा, उड़ने नहीं देगा. इसलिए दोनों ही पंख मजबूत हो तो स्वतः उड़ते रहेंगे. ఒకవేళ ఒక రెక్క బలహీనంగా ఉన్నా కిందకి దిగిపోతారు, ఎగరలేరు పైకి. అందుకే 2 రెక్కలు కూడా దృఢంగా ఉంటే స్వతహాగా ఎగురుతూ ఉంటారు. స్వదర్శన చక్రధారి బన్నా అర్థాత్ ఉడ్తి కలమే జానా. స్వదర్శన చక్రధారిగా తయారవడము అంటేనే ఎగిరే కళల్లోకి వెళ్ళటము. అచ్చా, రాజయోగి శ్రేష్ఠ యోగి ఆత్మయీ హోనా, రెండో గ్రూప్తో కలుస్తున్నారు బాబా. రాజయోగి శ్రేష్ఠ యోగి ఆత్మలు కదా మీరు. సాధారణ జీవన్ సే సహజ యోగి రాజయోగి బన్ గయి. సాధారణ జీవితం నుండి ఇప్పుడు సహజ యోగి రాజయోగిగా తయారైపోయారు. ऐसे श्रेष्ठ योगी आत्माएं सदा ही अतीन्द्रिय सुख के झूले में झूलती है. ఇటువంటి శ్రేష్ఠ యోగి ఆత్మలు సదా అతీంద్రియ సుఖం యొక్క ఊయల్లో ఊగుతూ ఉంటారు. हठ योगी योग द्वारा शरीर को ऊंचा उठाते हैं और उड़ने का अभ्यास करते. वास्तव में आप राजयोगी ऊंची स्थिति का अनुभव करते हो, इसको ही कॉपी करके वो शरीर को ऊंचा उठाते. लेकिन आप कहाँ भी रहते, ऊंची स्थिति में रहते हो, इसलिए कहते योगी ऊंचा रहते हैं. हठ योगी योगन द्वारा शरीराన్ని పైకి లేపుతారు, పైకి ఎగిరే అభ్యాసం చేస్తారు. వాస్తవానికి మీరు రాజయోగిలు ఉన్నత స్థితి యొక్క అనుభవం చేసుకుంటారు. దీన్ని కాపీ చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఉన్నత స్థితి బదులు శరీరాన్ని పైకి లేపుతూ ఉంటారు. కానీ మీరు అనుభవం చేసేది ఏంటి, ఎక్కడున్నా ఉన్నత స్థితిలో ఉంటారు. అందుకే అంటూ ఉంటారు యోగిలు ఉన్నతమైన వారు అని. యోగిలు ఉన్నతంగా ఉంటారు అని అంటారు. तो मन की स्थिति का स्थान ऊंचा है क्योंकि डबल लाइट बन गए हो. అంటే మనసా స్థితి యొక్క స్థానము ఉన్నతంగా ఉంటుంది మీది. ఎందుకంటే డబల్ లైట్గా అయిపోయారు కదా ఇప్పుడు. वैसे भी फरिश्तों के लिए कहा जाता कि फरिश्तों के पांव धरती पर नहीं होते. ఫరిస్తాల కోసం చెప్పుకుంటూ ఉంటారు కదా, ఫరిస్తాల యొక్క పాదాలు ధరణి పైన మోపరు వాళ్ళు. फरिश्ता जिसका बुद्धि रूपी पाव धरती पर ना हो, देहबान में ना हो, देहबान से सदा ऊंचे. ऐसे फरिश्ता अर्थात राजयोगी बन गए. फरिश्ता అంటే ఎవరి బుద్ధి రూపీ పాదాలు ధరణి పైన ఉండవో, దేహ భ్రాంతిలో ఉండవో, దేహ భ్రాంతి నుండి సదా ఉన్నతంగా ఎగురుతూ ఉంటుందో ఇదే ఫరిస్తాలు. ఇలాంటి ఫరిస్తాలు అంటే రాజయోగిగా అయిపోయారు కదా మీరు. అభి ఇస్ పురానీ దునియా से कोई लगाव नहीं. సేవా करना अलग चीज है लेकिन लगाव ना हो. ఇప్పుడు ఈ పాత ప్రపంచం పైన ఎటువంటి మమకారం లేదు, ప్రీతి లేదు. సేవ చేయడం వేరు కానీ ఆకర్షణ మమకారం ఉండకూడదు. యోగి బన్నా అర్థాత్ బాప్ और मैं तीसरा ना कोई. యోగిగా తయారవడం అంటే ఏంటి, యోగి అంటే పరిభాష బాబా చెప్తున్నారు. బాబా మరియు నేను, ఒక మూడో వాళ్ళు ఎవరు లేరు. బాప్ और मैं तीसरा ना कोई. బాబా మరియు నేను, మూడేవారు ఇంకెవరు లేరు. ఇదే యోగి అంటే అర్థం. तो सदा इसी स्मृति में रहो कि हम राजयोगी सदा फरिश्ता है. కాబట్టి సదా ఇదే స్మృతిలో ఉండండి, మేము రాజయోగిలము సదా ఫరిస్తాలము అని.
इस स्मृति से सदा आगे बढ़ते रहेंगे। ఈ స్మృతి ఉంచుకుంటే సదా ముందుకు నడుస్తూ ఉంటారు। రాజయోగి सदा बेहद के मालिक है, हद के मालिक नहीं, हद से निकल गए, बेहद का अधिकार मिल गया, इसी खुशी में रहो। రాజయోగి అంటే సదా అనంతమైన మాలికులు అయిపోయారు, హద్దులో ఉన్న మాలికులు కాదు, హద్దుల నుండి బయటకు వచ్చేసారు, అనంతమైన అధికారం మీకు దొరికేసింది, ఇదే ఖుషీలో ఉండండి। जैसे बेहद का बाप है वैसे बेहद की खुशी में रहो, नशे में रहो। ఎలాగైతే అనంతమైన తండ్రి మనకు దొరికారో అలా అనంతమైన ఖుషిలో ఉండండి, అనంతమైన నశలో ఉండండి। అచ్చా విదాయి కే సమయం, పిల్లల నుండి వీడ్కోలు తీసుకుంటున్న సమయంలో బాబా మాట్లాడుతున్నారు। అంటే అప్పుడు బాబా సాయంత్రం 6:30కి అలా వచ్చేసి రెండో రోజు ఉదయం వరకు కూడా ఉండేవారు, గ్రూపులుగా అందరితో కలిసేవారు। కాబట్టి ఉదయం అయిపోయింది కదా, బాబా వెళ్ళిపోతూ వీడ్కోలు చెప్తూ ఉన్నారు। అప్పుడు మాట్లాడిన మాటలు ఇవి। पहले दिन शाम को आते थे बाबा 6:30 बजे से, और दूसरे दिन सवेरे जाते थे। इतना लंबा टाइम बाबा बैठते थे। तो उस समय बाबा सवेरे हो गई, जाते समय विदाई के समय बोली हुई महावाक्य। सभी अमृत वेले के वरदानी बच्चों को वरदाता बाप की सुनहरी याद प्यार स्वीकार हो। अमृत वेలలో వరదానిగా అయిన పిల్లలందరకు వరదాత బాబా నుండి సువర్ణ ప్రియ స్మృతులు స్వీకరించండి। साथ साथ सुनहरी दुनिया बनाने की सेवा के सदा प्लान मनन करने वाले और सदा सेवा में दिल व जान सिख व प्रेम से तन मन धन से सहयोगी आत्माएं सभी को बाप दादा गुड मॉर्निंग डायमंड मॉर्निंग कर रहे हैं। और सदा डायमंड बन इस डायमंड युग की विशेषता को वरदान और वर्षे में लेकर स्वयं भी सुनहरी स्थिति में स्थित रहेंगे और औरों को भी ऐसे ही अनुभव कराते रहेंगे। तो चारों ओर के डबल हीरो बच्चों को डायमंड मॉर्निंग, బంగారు ప్రపంచాన్ని తయారు చేసే సేవలో సదా ప్లాన్ చేసే మననం చేసే పిల్లలకు సదా సేవలో హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా తను మన ధనాలతో సహయోగి అయ్యే ఆత్మలకు అందరికీ బాప్ దాదా యొక్క గుడ్ మార్నింగ్ డైమండ్ మార్నింగ్ సదా డైమండ్గా అయి డైమండ్ యుగం యొక్క విశేషతను వరదానము మరియు వారసత్వం లాగా తీసుకొని స్వయం కూడా సువర్ణ స్థితిలో ఉంటూ ఉన్నారు, ఇతరులకు కూడా అలాగే అనుభవం చేయిస్తూ ఉన్నారు। అటువంటి నలువైపులో ఉన్న డబల్ హీరో పిల్లలకు డైమండ్ మార్నింగ్ చెప్తూ ఉన్నారు బాబా। అచ్చా వరదాన్, ఈరోజు మురళిలో నుండి వరదానము। रहम दिल की भावना द्वारा अपकारी पर भी उपकार करने वाले शुभ चिंतक भवा। रहम दिल की भावना द्वारा अपकारी पर भी उपकार करने वाले शुभ चिंतक भवा। दया हृदయం యొక్క భావన ద్వారా అపకారీల పైన కూడా ఉపకారం చేసేటటువంటి శుభ చింతకులుగా కండి। దయా హృదయం యొక్క భావన ద్వారా అపకారీల పైన కూడా ఉపకారం చేసేటటువంటి శుభ చింతక భవ। कैसी भी कोई आत्मा चाहे सतोगुनी चाहे तमोगुनी संपर्क में आए, लेकिन सभी के प्रति शुभ चिंतक अर्थात अपकारी पर भी उपकार करने वाले। ఇలాంటి ఆత్మలు మీ ఎదురుగా వచ్చినా సతోగుణి కానివ్వండి తమో గుణీలు కానివ్వండి, మీ సంపర్కంలో ఎవరు వచ్చినా కానీ అందరి పట్ల శుభ చింతకులుగా ఉండడము అంటే అపకారీలపైన కూడా ఉపకారం చేసేవారు కావడం। कभी किसी आत्मा के प्रति घृणा दृष्टि ना हो, क्योंकि जानते हो ये अज्ञान के वशीभूत है बेसमझ। ఎప్పుడు ఎటువంటి ఆత్మ పట్ల కూడా ఘృణ దృష్టి ఏవగించుకునే దృష్టి పెట్టుకోకండి, ఎందుకంటే తెలుసు మనకు వారు అజ్ఞానానికి వశీభూతమై ఉన్న ఆత్మ అని। उनके ऊपर रहम बस नहीं आए घृणा नहीं। అజ్ఞానానికి వశీభూతమై ఉన్నారు వాళ్ళు,
అని వారిపైన దయ కలగాలి, స్నేహం కలగాలి, కానీ ఏవగింపు కాదు. शुभ चिंतक आत्मा ऐसा नहीं सोचेगी कि इसने ऐसा क्यों किया, लेकिन इस आत्मा का कल्याण कैसे हो, यही है शुभ चिंतक स्टेज. శుభ చింతక ఆత్మ అంటే ఇలా ఆలోచించరు, వీళ్ళు ఎందుకు ఇలా చేశారు అని, కానీ ఈ ఆత్మ ఎలాగైనా మారాలి, ఈ ఆత్మ కళ్యాణం జరగాలి అని ఆలోచిస్తారు. ఇదే శుభ చింతక స్థితి అంటే. स्लोगन तपस्या के बल से असंभव को संभव कर सफलता मूर्त बनो. तपस्या के बल से असंभव को संभव कर సఫలతా మూర్తి బను. తపస్య యొక్క బలం ద్వారా అసంభవాన్ని సంభవం చేస్తూ సఫలతామూర్తులుగా తయారవ్వండి. తపస్సు యొక్క బలం ద్వారా అసంభవాన్ని సంభవంగా చేస్తూ సఫలతామూర్తులుగా తయారవ్వండి. ఈరోజు మురళి సారాంశం ఏంటి? అలౌకిక రాజదర్బార్ యొక్క సమాచారము చెప్తూ ఉన్నారు బాబా. ఒక్కొక్క పిల్లలు స్వరాజ్యాధికారులు సంగమ యుగంలో అనుకుంటే ఇది ఎంత అతీతమైన అతి ప్రియమైన రాజదర్బారు. ఈ దర్బార్లో కిరీటం ఏం చూస్తున్నారు? పవిత్రత యొక్క సూచకము కిరీటము. ఆత్మిక స్థితి అనే మెరుపు ప్రతి ఒక్కరి ముఖాలలో చూస్తూ ఉన్నారు బాబా. ప్రతి పిల్లల్ని రాజా పిల్లలుగా చూస్తున్నారు. లౌకిక తండ్రి కూడా అనుకుంటారు, కానీ ప్రతి పిల్లలు రాజా కారు. కానీ ఇక్కడ మాత్రం బాబా ప్రతి పిల్లల్ని రాజయోగిగా చూస్తున్నారు. ప్రజాయోగి ఎవరు లేరు. అయితే తేడా మాత్రం ఉంటుంది పర్సంటేజ్లో. ఆత్మిక స్థితి సదా ఉంటుంది ఒక రకం, అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు ఉండట్లేదు. దానివలన వారి యోగం కూడా మొదటి రకం ఏంటంటే స్వతహ యోగం, సహజ యోగం ఉంటుంది. రెండో రకం ఏంటంటే పురుషార్థంతో అభ్యాసంతో యోగం ఉంటుందన్నమాట. మళ్ళీ ఆ అభ్యాసంలో కూడా తేడా ఉంటుంది. స్వతహా అభ్యాసము, ఇంకొకటి శ్రమతో అభ్యాసము. దీనిని బట్టి వారి ముఖంలో ఆత్మిక స్థితి అనే మెరుపు సహజంగా ఉంటుంది. కొంతమందిలో ఆత్మిక స్థితి అనే మెరుపు బ్యూటీ అనేది, కొంతమందిలో పురుషార్థంతో, ఎలాగైతే స్థూల ప్రపంచంలో కూడా మేకప్ చేసుకుని బ్యూటీగా అయ్యే వాళ్ళలాగా తెచ్చుకునే మెరుపు అన్నట్టు కొంతమందిలో ఉంటుంది ఆత్మిక స్థితి మెరుపు అని చెప్తున్నారు బాబా. కాబట్టి స్వతహ యోగి సహజ యోగిగా సదా ఉంటున్నానో చూసుకోండి. అప్పుడే నంబర్ 1 స్వరాజ్ అధికారిగా తయారు కాగలరు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు మీ ముఖంలో అలౌకికత కనిపించాలి, సర్వప్రాప్తి స్వరూపం అనేది కనిపించాలి. కొంతమంది ముఖంలో చూడగానే వీళ్ళెవరో రాయల్ కుటుంబం, సర్వప్రాప్తులు పొంది రిచ్గా ఉన్నారు వీళ్ళు అనిపిస్తుంది బాబా పిల్లల్లోని కొంతమంది ముఖం చూస్తే. కొంతమంది ముఖం చూస్తే అయ్యో ఎంత త్యాగం చేశారో వీళ్ళు. ప్రాప్తి గొప్పదే అనుకోండి, చాలా గొప్ప ప్రాప్తే, గొప్ప భాగ్యం ఏమేమి, కానీ కష్టము అంతే ఉంది అని అంటారంట. అయితే మన ముఖం చూసి ఎవరైనా ఏమంటున్నారో అది చూసుకోండి. సర్వప్రాప్తి స్వరూపం కనిపించాలి, శ్రేష్ఠ ప్రాప్తుల యొక్క నశ కనిపించాలి మీ ముఖంలో. త్యాగము కష్టము అనేది కాదు, భాగ్యము ప్రాప్తి అనేది కనిపించాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? సర్వప్రాప్తి భవ అనే వరదానం మీరు ప్రాక్టికల్ జీవితంలో చూపించండి. మెరుపు పురుషార్థి భవ అనే వరదానం కాదు. ఇలాగా పురుషార్థిగా ఉన్నాను, ఇంకా తప్పులు జరుగుతూ ఉంటే మార్చుకుంటూ ఉంటాను, ఈ యుద్ధంలోనే గడుస్తూ ఉంటే, యుద్ధం యొక్క సంస్కారంతో మీరు శరీరం వదిలితే సూర్యవంశానికి వెళ్తారా, చంద్రవంశానికి వెళ్తారా? అంతుమతి సోగతి అది చూసుకోండి. ఒకవేళ సూర్యవంశంలోనే వెళ్ళాలి అనుకుంటే ఎలా ఉండాలి? సంయోగం దొరికితే పురుషార్థం చేస్తాను, అన్నీ బాగుంటే పురుషార్థం చేస్తాను అన్నారు వాళ్ళు. సహజంగా వాళ్ళు నడుస్తారనమాట. అంటే అన్నీ బాగానే ఉన్నాయి, అంతా జరుగుతుంది, చేయగలము అని అలా ఉంటారు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏంటి, ఎప్పుడో చేస్తాము కాదు, అయిపోతుందిలే, జరిగిపోతుందిలే, అవుతుంది కదా, నడుస్తున్నాం కదా కాదు. కానీ
ఏది చేయాలన్నా ఇప్పుడే చేయాలి, ఏది పొందాలన్నా ఇప్పుడే పొందాలి, చేసి తీరాలి అనే స్వరూపంలో ఉంటారు. సూర్యవంశము అంటే స్వరాజ్యాధికారి పిల్లలు కదా. ఇంకోటి, బాబా లేటుగా జ్ఞానంలో వచ్చిన ముందుకెళ్ళాలంటే ఒక సహజమైన మార్గం చెప్తున్నారు ఈరోజు మురళిలో. సహజ యోగి స్వతః యోగిగా అయిపోండి. సహజ యోగిగా కావడానికి, స్వతః యోగిగా కావడానికి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్క బాబా తప్ప నాకు ఇంకెవరు లేరు. బాబా మరియు నేను, మూడో వాళ్ళు లేరు అనేటప్పుడు బుద్ధి ఎక్కడికి వెళ్తుంది? ఇంకెక్కడికి వెళ్ళదు కదా, సహజం అయిపోతుంది కదా, శ్రమపడే అవసరం ఉండదు కదా అని చెప్తున్నారు బాబా ఈరోజు మురళిలోని. మహారాష్ట్ర వాళ్ళంటే మహాన్ ఆత్మలు, బ్రాహ్మణులు అంటేనే మహాన్. ప్రతి కర్మ మహాన్, ప్రతి మాట మహాన్, ప్రతి సంకల్పం మహాన్, అలౌకికంగా ఉండేవారు. మధ్యప్రదేశ్ అంటే మధ్యాజీభవ అనే వరదాని అయ్యారు. మధ్యలో ఉన్నవారు విష్ణు స్వరూపం యొక్క నశాలో ఉండడమే మధ్యాజీభవ యొక్క మంత్ర స్వరూపం కావడం. ఇది మధ్యప్రదేశ్ వాళ్ళ యొక్క విశేషత. నేనెవరు అనే పాఠానికి లిస్టు తయారు చేయండి, ఎంత పెద్ద లిస్ట్ వస్తుందో అన్నారు బాబా. ఇంకా డబల్ విదేశీయులతో మాట్లాడుతూ బాబా చెప్తున్నారు, విదేశాల నుండి సైన్స్ పవర్ ప్రఖ్యాతి చెందింది కదా, ఇప్పుడు విదేశాల నుండి సైలెన్స్ పవర్ మీ జీవితంలో ఉండి మీ జీవితాన్ని ఒక పీస్ మోడల్గా తయారు చేసుకొని మీరు సైలెన్స్ పవర్ని ప్రత్యక్షం చేయండి, అప్పుడు బాబా ప్రత్యక్షత జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. పార్టీలతో కలుస్తూ బాబా ఏం చెప్తున్నారు, స్వదర్శన చక్రధారిగా తయారైపోతే అనేక రకాల మాయా చక్రాలన్నీ సమాప్తి అయిపోతాయి. దేహభ్రాంతి యొక్క చక్రం, ఇంకా సంబంధికుల యొక్క చక్రము, సమస్యల యొక్క చక్రం, ఇవన్నీ సమాప్తి అయిపోతాయి అని చెప్తున్నారు బాబా. ఎప్పుడైతే అవి సమాప్తి అయిపోతే అప్పుడు మీరు ఎగిరే కళల్లో ఎగురుతూ ఉండగలరు. రాజయోగి శ్రేష్ఠ యోగి ఆత్మలనేది గుర్తుపెట్టుకోండి. యోగి అంటే ఉన్నతంగా ఉంటారు వాళ్ళు, అందుకే హఠయోగిలు కూడా పైకి లేస్తుంటారు ఆసనం వేసి, అలాంటి అభ్యాసం చేస్తారు. మీరేం పైకి లేవరు, కానీ ఎక్కడున్నా మీ స్థితి మహాన్ స్థితి ఉంచుకుంటారు, మనసా స్థితి డబల్ లైట్గా ఉంటారు ఎగిరే స్థితిలో. కాబట్టి నేను రాజయోగిని, సదా ఫరిస్తానని గుర్తుపెట్టుకుని ఉన్నత స్థితిలో ఉండండి అని చెప్తున్నారు బాబా. ఇంక ఈరోజు బాబా వరదానంలో ఏం చెప్తున్నారు, దయాహృదయ భావన ద్వారా అపకారుల పైన కూడా ఉపకారం చేసే శుభచింతకులుగా కండి. ఎవరైనా మీ సంపర్కంలో వచ్చేవాళ్ళు ఎలాంటి సంస్కారాలు కలిగిన వారైనా కానీ మీరు ఉపకారం చేసేవారు కండి, ఏవగించుకోకండి వాళ్ళని. పాపం అజ్ఞానానికి వశమై ఉన్నారు, వీళ్ళు వశీభూతమై ఉన్నారు అలా అనుకొని దయ చూపించండి, స్నేహం చూపించండి. అలానే మోసపోకూడదు మనం. కానీ వాళ్ళు ఎలాగా మారాలి, వాళ్ళ కళ్యాణం జరగాలి అనే భావన కలిగి ఉండాలి. వీళ్ళు ఎందుకు ఇలా చేశారు అని కాకుండా, ఇదే శుభచింతక స్థితి అంటే. స్లోగన్, తపస్య బలం ద్వారా అసంభవాన్ని కూడా సంభవం చేస్తూ సఫలతామూర్తులుగా తయారైపోండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఈరోజు అందరూ కూడా యూట్యూబ్లోని మురళి విన్నారు. ఎందుకంటే జూమ్ ద్వారా ఏర్పాటు చేయలేదు ఈరోజు కొన్ని కారణాల వల్ల. రేపు మళ్ళీ మురళి జూము మరి యూట్యూబ్లో కూడా ఉంటుంది, అది లింక్ మీకు పెట్టడం జరుగుతుంది. తప్పనిసరిగా జూమ్లో పాల్గొనేవారు రేపు జూమ్లోని పాల్గొండి. యూట్యూబ్లో కూడా ఉంటుంది, జూమ్లో కూడా ఉంటుంది. कल से जूम और यूट्यूब दोनों में रहेगा. आज कुछ कारणवश यूट्यूब में ही दिया गया है मुरली. ओम शांति.
साथ में, आप है पास में, फिर भी प्यार से तुमको पुकारा करूं मेरे बाबा। फिर भी प्यार से तुमको पुकारा करूं मेरे बाबा, मेरे बाबा।